బాబమ్మ నేను కీర్తి రిచ్మండ్ విల్లాస్ నుంచి వచ్చాను. నేను యాక్చువల్గా వ్యవసాయ శాస్త్రవేత్తని, సైంటిస్ట్ని. ఎన్నో మాకున్నటువంటి అంతకుముందు ఒక ఫ్లాటు, ఒక ప్లాటు, తర్వాత 75 లక్షలు, 75 ప్లస్ అనదర్ 15 lakhs లోన్, ఆల్మోస్ట్ 85 lakhs లోన్ తీసుకొని ఇవన్నీ కలిపి ఒక కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో ఒక విల్లా ఎక్వైర్ చాలా కష్టపడి జీవితంలో తీసుకోగలిగాం. అది తీసుకున్న తర్వాత ఇప్పుడు అది అందులో అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి, ఈవెన్ ఓసీ ఉన్నది అండ్ 30 meters బఫర్ రెస్పెక్టబుల్. అంటే ఇదంతా పర్మిషన్ ఇచ్చింది బిల్డర్ కదా, మేము వచ్చి కొనుక్కున్నాం, మమ్మల్ని ఇప్పుడు వచ్చి గీతలు గీసి మీరు బయటకు వెళ్ళాలి అంటే అనలేదు. కానీ మా సర్వే నెంబర్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. ఇది ఎంత ఘోరంగా ఉందంటే ఇలాంటి పరిస్థితి ఇంకా నిరుపేదలు ఉన్నటువంటి ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇంకా చాలా మంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో డికేట్స్, ఇప్పుడు కాదు యాక్చువల్గా ఎన్నో. నేను రోజు ఆ మూసీ పరివాహక ప్రాంతాల నుంచి నేను మా ఆఫీస్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. ఎంతో మంది అక్కడ పేద ప్రజలు దాని చుట్టూ ఎప్పటి నుంచో వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళు పొందుతూ వస్తున్న ఆస్తిని ఇప్పుడు ఒక్కసారి వచ్చి మాకు సరెండర్ చేయాలి అంటే ఇది చాలా అన్యాయం. ఈ ప్రభుత్వం వెనక తగ్గాలి. యాక్చువల్గా మూసీని క్లీన్ చేయడానికి కావాల్సినటువంటి విధానాన్ని వాళ్ళు అనుసరించాల్సి ఉంది. మూసీలో కలుస్తున్నటువంటి కలుషితాన్ని నిరోధించాలి. మూసీ పరివాహక ప్రాంతాన్ని ముఖ్యంగా మొట్టమొదట శుద్ధీకరించాలి. ఆ తర్వాత మాత్రమే ప్రాపర్టీస్ గురించి, అసలు ఏ ప్రాపర్టీ కూడా ఎక్వైర్ చేయకుండా లండన్ లాంటి, ప్యారిస్ లాంటి నగరాల్లో చాలా బ్యూటిఫుల్ గా నగరాన్ని అభివృద్ధి చేసుకున్నారు, కాలుష్యం లేకుండా చేసుకున్నారు. అలాంటి ఒక పద్ధతిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది మన హైదరాబాద్ సిటీ. ఇప్పుడు మూసీ నదిని క్లీన్ చేయడం కానీ డెవలప్మెంట్ చేయడం కానీ చేస్తే అది ప్రజలకు ఉపయోగకరంగానే ఉంటుంది కదా. క్లీన్ అండ్ నీట్ మూసీని మనం అందించుకుంటాము. అంతేకాకుండా అక్కడ మనకి త్రాగునీరుకి సదుపాయాలు కూడా కల్పించే విధంగా తయారవుతుంది మూసీ అని చెప్పేసి పలుమార్లు మనకి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిపైనే మేము వ్యక్తపరుస్తున్నామని కూడా చెప్తుంది. చాలా తప్పు కదండి. మొట్టమొదటి వాళ్ళు మాట్లాడాల్సింది నిజంగా ప్రజాస్వామికంగా చేయాలి అనుకుంటే ప్రజలతో మాట్లాడాలి కదా, ప్రజలతో సంవాదం ఉండాలి కదా. ప్రజలతో సంవాదం లేకుండా వాళ్ళందరినీ సడన్ గా ఒక డిపిఆర్ లేదు, ఏం లేదు, సడన్ గా వచ్చేసి మీరు అందరు ఇక్కడ నుంచి ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చి, నోటిఫికేషన్ కూడా ఏంటి వాలంటరీగా వచ్చి సరెండర్ చేయాలండి. ఇది ఎంత అన్యాయం అండి. ఎప్పటి నుంచో వాళ్ళు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళ ఆస్తులన్నీ సరెండర్ చేయమని చెప్పి వాళ్ళు టీడీఆర్ ఇస్తారంట. అంటే దానికి సరైనటువంటి కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం 2013 యాక్ట్ ప్రకారం మేము ఇలాంటి కంపెన్సేషన్ ఇస్తామనే సంవాదం కూడా లేకుండా టీడీఆర్స్ అనేటటువంటి టీడీఆర్స్ నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావని చాలా మంది అనుకుంటుంటే, ఇంతకుముందు టీడీఆర్స్ పొందినటువంటి ఆస్తులు పోగొట్టుకొని టీడీఆర్స్ పొందినటువంటి వాళ్ళ అనుభవాలు కూడా మీరు చూడొచ్చు. ప్రెస్ లోను, వెబ్సైట్ లోను, సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది కరెక్ట్ కాదండి. వాళ్ళు ప్రజలతోటి సంవాదం లేకుండా, ప్రజలతోటి వాళ్ళని కన్సల్ట్ చేయకుండా ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చి మీ ఆస్తులన్నీ మేము తీసేసుకుంటాం తప్పండి. ఇది కరెక్ట్ కాదండి. మీరు